వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై విచారణ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశం జారీ చేసింది. మిథున్ రెడ్డి పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ప్రస్తుతమైతే మిథున్ రెడ్డి ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు మిథున్ రెడ్డి ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? అమూల్య, మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై తదుపరి విచారణ నవంబర్ 21వ తేదీకి వాయిదా పడింది. ఏదైతే రాష్ట్రంలో ప్రధానంగా సంచలనం సృష్టించిన ఏదైతే లిక్కర్ స్కామ్ లో A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన్ను గత ఏడాది జూలై 19న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఏదైతే అంతకు 2 రోజుల ముందు కూడా ఆయన్ను సుదీర్ఘంగా విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆ రోజు నుంచి తాను జైల్లో ఉన్నారు. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ అడిగారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించుకొని మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఆయనకు ఏదైతే హైకోర్టులో కోర్టులో ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతానికి ఆయన ఏదైతే లిక్కర్ స్కామ్ లో A4 నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్ పర్యటన. తదుపరి అనంతరం జరిగిన వ్యవహారం చూసినప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎంపీల ప్రతినిధి బృందంలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా చోటు లభించింది. అప్పుడు కూడా ఆయన ఏసీబీ కోర్టు అనుమతి కోరి ఆయన న్యూయార్క్ వెళ్ళడం కూడా జరిగింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4 వరకు ఆయన బెయిల్ మీదనే ఏదైతే న్యూయార్క్ లో ఆయన పర్యటించడం జరిగింది. తర్వాత ఏదైతే ఉందో ఆయన పాస్పోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ నెల ఏదైతే డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆయన ఏదైతే శీతాకాల సమావేశాలకు హాజరు కావడానికి ఆయన కోర్టుకు మరోసారి ఏసీబీ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశాడు. తాను రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. తాను తన ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్ లో విన్నవించడానికి తనకు అనుమతి కావాలంటూ ఆయన అనుమతి కోరడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం విడిచి ఆయన బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు పర్మిషన్ లేకుండా ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల అనుమతి కోసమే ఆయన ఏసీబీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అమూల్య, మరి ఇప్పుడు ఈ కేసులో సిట్ దర్యాప్తు పురోగతి ఏ స్థాయిలో ఉందంటారు? అమూల్య, సిట్ దర్యాప్తు కొనసాగుతా ఉంది. దీంట్లో మిగిలిన నిందితులు ఏదైతే ఉన్నారో వారికి బెయిల్ ఏదైతే A31 నుంచి A33 వరకు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిన్న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో రద్దు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ నెల 27వ తేదీలోపు జడ్జి ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. వారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా అనుమతించారు. అయితే వారు కోర్టు ఏదైతే జైలు అధికారి ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 90 రోజులు దాటిన తర్వాత బెయిల్ అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును ఉపయోగించుకొని ఏదైతే గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరి ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్ పైన ఏదైతే సిట్ హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ రద్దు కావడం జరిగింది. వారు ఈ నెల 26వ తేదీ ఏదైతే జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ కేసులో 3,500 కోట్లు ఇతర దేశాలకు తరలిపోయింది. ఈ తరలిపోవడానికి ప్రధాన కారణం మిథున్ ఏదైతే సిట్ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల నేపథ్యం ఉన్నా కూడా వరుసగా ఏదైతే A30 నుంచి A33 వరకు బెయిల్ రావడం, తదనంతరం జరిగిన పరిణామాల్లో ఏదైతే A4 గా ఉన్న మిథున్ రెడ్డి కూడా బెయిల్ రావడం జరిగింది. ఈ కేసు ఏదైతే ఈ లిక్కర్ కేసులో ఏదైతే A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు నిన్న అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఈ కేసులో వరుసగా పరిణామాలు జరుగుతున్నాయి. అయితే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ రద్దు అయింది కాబట్టి మళ్ళీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని ఏదైతే సిట్ మళ్ళీ హైకోర్టును కానీ సుప్రీంకోర్టు కానీ తలుపు తట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమూల్య, మరి కిరణ్, ఇప్పుడు ఈ నెల 21న జరిగే తదుపరి విచారణలో కోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? అమూల్య, మిథున్ రెడ్డి
తాను ప్రాతినిధ్యం వహించే రాజంపేట పార్లమెంటు సభ్యుడు ఆయన ఏదైతే ఉందో తన ప్రాంత ప్రజలు కానీ తాను పార్లమెంట్ లో ప్రస్తావించిన అంశాలు కానీ తాను పార్లమెంట్ హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆయన ఏదైతే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు అందుకు తగ్గట్టు సిట్కు ఏసీబీ కోర్టు ఏదైతే నోటీసులు జారీ చేసింది వీటిపైన ఏదైతే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని ఏసీబీకి ఏదైతే సిట్కు ఆదేశించింది కాబట్టి సిట్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డికి ఇతర దేశాలకు వెళ్ళడానికే ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు భారతదేశంలో అందులో ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాలకు ఆయనకు అనుమతి ఇవ్వదు అనే రీజన్ అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే తన పరిధి తన పార్లమెంట్ పరిధి తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి తన ప్రాంతానికి కానీ తన నియోజకవర్గంలో కానీ ఉన్న సమస్యలను ప్రస్తావించడానికి ఆయనకు వేదిక కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఏసీబీ కోర్టు నుంచి ఆయనకు ఊరట లభిస్తుంది. ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అమూల్య. థ్యాంక్ యూ కిరణ్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశం జారీ చేసింది. మిథున్ రెడ్డి పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి